కలని మనకు తెలియకపోయే అది గొప్ప పని అనుకోలే మనం 300 కోట్లు ఇచ్చి 3000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు మనం అనుకోలేదు గొప్ప పని అని ఇంకా ఘోరం ఏంది అంటే ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు 6 గ్యారెంటీలు అందులో 3 మోసాల గురించి నేను చెప్తా మీకు ఇగో చూడురి చేయూత ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ ఇది గ్యారెంటీ కార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారెంటీ కార్డు ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఇస్తాం ఇగో మా అక్క చూపెడుతున్నది ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2500 పిల్లలకు యువ వికాసం 5 లక్షలు ఎంతమందిని మోసం చేశారు చూడిగో ముసలోళ్ళకు 4000 మోసం ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా 20 ఇంటూ 2000 కాదురా అయ్యో 2000 20 ఇంటూ 2 కదా 40,000 బాకీ ఉన్నాడు 2000 వస్తున్నాయి కదా అంటే అందులో కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు అనుకో 2 నెలలు ఎగ్గొట్టిండు అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు మరి 20 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు 50,000 బాకీ ఉన్నాడు ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇది క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగా మోసపోవాలి నిజంగా చూడు ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనతో అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు 20 నెలలు అయింది ఏమైంది మరి 20 నెలల్లో వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా మీరు అందరూ అవద్దని చెప్తున్నారు బాగా పెరిగినాయి రేవంత్ రెడ్డి చెప్తుండు ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా నాకైతే తెలియదు ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది అందరూ సంతోషంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటున్నారు మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు నేనేమంటున్నా సింపుల్ నేను మొన్న సిరిసిల్ల పోయినా అట్లా కూడా పోయినాయి పైసలు మొన్న గదే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిండని చెప్తున్నాడు పెద్ద మనిషి నేను మొన్న సిరిసిల్ల పోయినా పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు ఏం తాత ఎట్లున్నావు బాగున్నావా ఏం సంగతి అంటే ఏం బాగుండు పాడైంది అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీసిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు అంతకంటే ఏం చెప్పాలి ఇక నేను ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నది ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరికి ఇస్తా 4000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్ల జెడ్పీటీ సెలక్షన్ల వాళ్ళకి ఇలా కాలు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలో అది చేస్తారు అట్లే రైతులు ఉరుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు 10,000 ఇస్తుండు కేసీఆర్ నేను 15,000 ఇస్తా అన్నాడు బోనస్ ఇస్తా అన్నాడు కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా అసలోళ్ళకి ఇస్తా వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎగబెట్టా ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా ఇక గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలన్నట ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోపోని అంటున్నాడు కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి ఇంకా బాకీ ఎంత ఉందో చెప్ప